అదృష్టం ఎప్పుడూ ఒకచోట ఉండదు. ఈరోజు నీది, రేపు నాది. సంతృప్తి లేని వాడికి ₹1,00,00,000 దొరికినా దండగే. సంతృప్తి ఉన్నవాడికి ₹100 సంపాదించిన పండగే. కఠినమైన పరిస్థితిలో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే. విశ్వాసం చెవిలో నెమ్మదిగా చెప్తుంది, ఏం పర్లేదు, అంతా మంచే జరుగుతుంది, ఆల్ ఈజ్ వెల్. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసు లేని మనిషి ఒకటే. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలములోనే జీవితం గడిచిపోవద్దు. అదే నిజమైన జీవితం. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు. ఇది లోకం తీరు. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పు లేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 పనులు చెయ్యాలి. ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. ఎదురు చూసే ఓపిక గనక మీకుంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. ఏదో తెలియని శక్తి తనను కాపాడుతుందని ఒక నిజమైన భక్తుడికి తెలుస్తుంది. అటువంటి నిజమైన భక్తుడిలోనే ఈశ్వరుడు కొలువై ఉంటాడు. హరహర మహాదేవ్. ఈ రోజే చివరి రోజు అన్నట్టు జీవితాన్ని పూర్తిగా జీవించండి. ఎప్పటికీ నిలిచి ఉండాలి అనుకునేంతగా జ్ఞానాన్ని ఆర్జించండి. అమ్మది నమ్మకం, నాన్నది కోపం, ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది. నీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడు మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. మనిషి అన్నాక వాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, కానీ మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరలో ఉండాలనుకుంటాడు. చెడ్డవాడు కౌగలించుకొనే మంచివాడు కాడు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాడు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక మౌనంగా ఉండటం. మూత మోసిన పాత్రలోకి ఎన్ని పాలు పోసినా లోపలికి వెళ్ళవు. అలాగే అహంకారం నిండిన మెదడులోకి జ్ఞానం వెళ్ళదు.